హైదరాబాద్లో టీఎంయూ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. అన్ని కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా వెంబడి ఉంటాయనడానికి ఈ ఎలక్షన్ కూడా ఒక ఉదాహరణ. ఏ బై ఎలక్షన్ జరిగినా ఎట్లయితే మెజార్టీ వచ్చిందో, ఎట్లయితే హరిశన్న కాలు పెట్టగానే విజయం ఈ నాంది అనేటువంటి ఎట్లయితే పేరుందో, ఈరోజు కంటిన్యూగా ఈరోజు ఆర్టీసీ ఎలక్షన్ కూడా మళ్ళీ గెలుపొందడం మాకందరూ కూడా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి గారు వెంబడి ఖచ్చితంగా అన్ని వర్గాల వాళ్ళు మా ప్రభుత్వం వెంబడి ఉంటారు. ఆర్టీసీలో నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని టీఎంయూకు సాధించి పెట్టినటువంటి ప్రతి కార్మిక సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది మరొకసారి తెలంగాణ ఉద్యమ విజయాన్ని, తెలంగాణ స్ఫూర్తిని ఈరోజు ఆర్టీసీ కార్మికులు చాటి చెప్పారు. నాడు సకల జనుల సమ్మెలో అద్భుతమైన పోరాట స్ఫూర్తిని చూపించి దేశ ప్రధానమంత్రి సైతం మేము కలిసినప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి ప్రస్తావించిన స్థాయిలో సమ్మె చేసినటువంటి ఘనత ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది. ఈరోజు ఆ కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో అభిమానంతో 900 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి ఆర్టీసీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. రెగ్యులర్గా జంట నగరాల్లో వచ్చే నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏటా 218 కోట్ల రూపాయలు మరి ఆర్టీసీకి సహాయాన్ని అందించే విధంగా శాశ్వత ప్రాతిపదికన ఆర్టీసీకి మరి లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి గారు ఇవాళ కేసీఆర్ గారు. కొత్త బస్సులు కొనుక్కోవడానికి దాదాపు 350 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్యారంటీ ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇలా ఫిట్మెంటు కార్మికులు 41 కోరితే 42 ఇచ్చి కార్మికుల 44 ఇచ్చి కార్మికుల గుండెల్లో నిలిచినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు. 44% ఫిట్మెంట్ గతంలో ఇచ్చాం. ఇప్పుడు కూడా రాబోయే అగ్రిమెంట్ తప్పకుండా బాగా చేసి ఆర్టీసీ కార్మికులను మరి ప్రభుత్వ ఉద్యోగులతో కార్మికులకు తక్కువగా ఉన్న వేతనాలను సరిచేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 2 రోజులు ఆర్టీసీతో మీటింగ్ పెట్టినారు. నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి గారు కూడా అర్ధగంట గంట టైం ఇస్తే ఎక్కువ. ఈరోజు 7 గంటలు ముఖ్యమంత్రి గారు స్వయంగా కార్మిక పక్షాల నుంచి మొదలుకుంటే ఎండీ వరకు ఒకే వేదిక మీద కూర్చోబెట్టి ఆర్టీసీని ఎలా బతికించాలి, ఆర్టీసీని ఎలా నిలబెట్టాలని ప్రయత్నం చేసిన ఘనత ముఖ్యమంత్రి గారిది. గత ముఖ్యమంత్రులు ఆర్టీసీని ఎప్పుడు ప్రైవేట్ పరం చేద్దాం, ఆర్టీసీని ఎప్పుడు వదిలించుకుందాం, ఆర్టీసీని నష్టాల ఊబిలో చూపించి దీన్ని ఎప్పుడు మూసేద్దామని గత ముఖ్యమంత్రులు ప్రయత్నం చేస్తే దీన్ని లాభాల బాటలో నడిపించి ఆర్టీసీ కార్మికులు ఆత్మ గౌరవంగా బతికే విధంగా చేసిన ఘనత ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. సో ఈరోజు కార్మికులు ఎంతో విశ్వాసం ప్రభుత్వం మీద ఉంచిండ్రు. తప్పకుండా ఆర్టీసీ కార్మికుల అభివృద్ధి కోసం, ఆర్టీసీని మరింత లాభాల బాటలో నడిపించడానికి, ఆర్టీసీని దేశంలోనే అగ్రగామిగా టీఎస్ఆర్టీసీని నిలబెట్టే విధంగా ప్రభుత్వం పక్షాన పూర్తి సహకారాన్ని అందిస్తాం. కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికుల లబ్ధి కోసం, కార్మికుల యొక్క కోరికల్ని వాళ్ళు ఏ నమ్మకం, ఏ విశ్వాసంతోనైతే ఈరోజు టీఎంయూని గెలిపించారో తప్పకుండా వాటన్నిటిని నిలబెట్టడానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని టీఎంయూకు ప్రభుత్వం పక్షాన్ని అందజేస్తామని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎన్ని కుట్రలు చేసిండ్రు, అన్ని పక్షాలు ఒకటైనాయి. ఖమ్మంలో పాలేరు ఎలక్షన్లో అయినట్టు, మహబూబ్ నగర్లో అచ్చంపేట ఎలక్షన్లో అయినట్టు అన్ని జెండాలు కలిసి